खराब हो गया, इतना लाइफ खराब हो गया है मेरा। Come. హాయ్ హలో అందరికి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 ఇది మరిచిపోలేని సంవత్సరం. హిందువుల్ని, హిందూ మతాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం, పీకేస్తాం, పొడి చేస్తామన్న యదవనా కొడుకులకు ఈ సంవత్సరం పీడకల. హిందువులతో కానీ, హిందూ దేవుళ్లతో కానీ, హిందుస్థాన్తో కానీ పెట్టుకుంటే నా కొడుకులు ఎవడైనా మాడి మసైపోతారు అన్నదానికి ఈ సంవత్సరం నిదర్శనం. పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ మమతా బేగానికి నాకంటే మించిన వారు లేరు, నాకంటే దంచిన వారు లేరు అని విర్రవీగింది. పశ్చిమ బెంగాల్ ని ఒక రౌడీ రాజ్యంలా మార్చేసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పించి వాళ్ళ చేత రేపులు చేయించింది, కిడ్నాపులు చేయించింది. ఇష్టం వచ్చినట్టు పశ్చిమ బెంగాల్ ని ఒక బంగ్లాదేశ్ గా మార్చాలని చూసింది ఈ మమతా బేగం. హిందువుల్ని, హిందుస్థాన్ని సర్వనాశనం చేస్తాను అని ఊదరగొట్టింది. ఆడవాళ్లపై రేపులు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు నైట్ పూట ఆడవాళ్లను పంపించకండి అని హితబోధ చేసే ఈ మమతా బెనర్జీ ఎంత దుర్మార్గురాలంటే హిందువుల పట్ల తన శాయ శక్తుల హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చూసిన దెయ్యం ఈ మమతా బెనర్జీ. 3 సంవత్సరాల ముఖ్యమంత్రిని చేశారు. ఓపిక నశించింది హిందువులకి. ఇప్పటికీ మేలుకున్నారు మన హిందువులు అని సగర్వంగా చెప్పగలను. పశ్చిమ బెంగాల్లో ఊచకోత కోసిన బంగ్లాదేశీయులను తరిమి తరిమి కొట్టారు ఈసారి. హిందువులు చాలా మంచివాళ్ళు. ఆ మంచి వారికే కానీ తిక్క రేగిందంటే చూస్తున్నారుగా ఇప్పుడు అదే జరుగుతుంది ఎప్పటికైనా ఎవరికైనా. హిందుస్థాన్ అన్న పదానికి నిర్వచనం ఈ 2026లో జరుగుతుంది ఇంకా జరుగుతుంది. మమతా బెనర్జీని ఓడించడానికి అమిత్ షా గారు, మోడీ గారు మాస్టర్ స్కెచ్ వేసి ఈ మమతా బేగాన్ని నామరూపాలు లేకుండా చేశారు. రౌడీ రాజ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేశారు మోడీ గారు, అమిత్ షా గారు. పశ్చిమ బెంగాల్ అంటే ఒక రాక్షస జాతి. ఆ రాక్షస జాతిని తరిమి కొట్టారు ఈసారి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చిన వెంటనే మోటాముళ్ళు సర్దుకొని బంగ్లాదేశీయులు పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నారు. మోటాముళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఉంటే కాలగర్భంలో తొక్కేస్తారని ద గ్రేట్ లీడర్ అమిత్ షా గారు ఈసారి పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగం వచ్చింటే అమిత్ షానే లేపేస్తామన్నారు వాళ్ళు. వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు గొర్రె బిడ్డలు. అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలిచి తీశారు. హిందూ దేశంలో ఉండి హిందువుల్ని నామరూపాలు లేకుండా చేస్తామంటే ఊరుకుంటారా సన్నాసి గొర్రెలారా? తిరగబడితే ఎవ్వడో మిగలడు. మీకు నిదర్శనం ఈ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్లో తరిమి తరిమి కొట్టారు హిందువులు ప్రతి ఒక్క యదవని. హిందువుల్ని నాశనం చేస్తాం, చంపుతాం, పొడుస్తామన్న యదవనా కొడుకు ఒక్కడు కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో లేకుండా తరిమి తరిమి కొడుతున్నారు. జై హిందుస్థాన్. కలకత్తాలో కానివ్వండి, ఎక్కడ చూసినా సంబరాలు జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. హిందువులు ఇప్పటికైనా మేలుకున్నందుకు సంతోషం. ఈ యదవనా కొడుకుల గొర్రెలకు ఇంతకంటే సమాధానం చెప్తారు మన మోదీ గారు, అమిత్ షా గారు. ఇలాంటి గొర్రెలు ఇంకా ఎంతమంది ఉన్నా రాబోయే రోజుల్లో తరిమి తరిమి కొట్టాలని అమిత్ షా గారిని, మోడీ గారిని వేడుకుంటున్నాను. హిందువులు ఇప్పుడు మంచి వాళ్ళే, ఎవరిని కూడా ద్వేషించరు, అంతా అన్నదమ్ముల్లాగే ఉంటారు. కానీ ఇలాంటి యదవులు కొందరు రెచ్చగొడితే, నామరూపాలు లేకుండా చేస్తామని విర్రవీగితే హిందువుల పవర్ ఏంటో చూపిస్తారు. ఎవడైతే కారుకూతలు కూశాడో వాణ్ణి కాలగర్భంలో తొక్కేస్తాం అని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ తమిళనాడులో 2 గొర్రె బిడ్డలు ఉన్నారు. ఒకడు ఆ స్టాలిన్, ఇంకొకడు ఆ స్టాలిన్ కు పుట్టిన యదవ సన్నాసిగాడు. 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయ్యేసరికి మాకంటే వీరుడు సూర్యుడు లేడు, మేము హిందువులను తొక్కుతాం, సనాతన ధర్మాన్ని లేపేస్తాం, పొడి చేస్తాం. హిందువులు సనాతన ధర్మం అంటే మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులతో పోల్చిన దరిద్రుడు ఆ స్టాలిన్ గాడి కొడుకు. హిందువుల్ని, హిందూ ధర్మాన్ని ఇంతలా మీరు దూషిస్తే మీరు మళ్ళీ గెలుస్తారా సన్నాసులారా? ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే మీరు నోటికొచ్చినట్టు వాగారో అప్పుడే మీ పతనం స్టార్ట్ అయింది. మొన్న మే 4వ తేదీ అంతమైపోయింది. రే గొర్రె బిడ్డలారా, ఇప్పటికైనా మేలుకొనరా సన్నాసిగాళ్ళారా. తమిళనాడులో కూడా అత్యధిక మంది హిందువులే ఉన్నారు. కానీ ఈ సన్నాసిగాళ్ళు నోటి దోలతో వాగారు, కాలగర్భంలో కలిపేశారు అక్కడ హిందువులు కూడా. ఇకపోతే మన విజయ్ కూడా గొర్రెబిడ్డే. కానీ ఆయన అన్ని మతాలను గౌరవిస్తున్నాడు, గుడికి వెళ్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు. అన్ని మతాలను గౌరవించడం సాంప్రదాయం, అది ఎవరికి కూడా విస్మరించకూడదు.
హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ఎవరైనా కానివ్వండి, వారి మతాలు గొప్పే. కానీ వారి మతాలను గౌరవిస్తూ వేరే మతాలను కూడా గౌరవించడం సాంప్రదాయం. అది హిందువుల దగ్గర చాలా గొప్ప మనసు ఉంది. హిందువు ఎవరైనా సరే తన దేవులని పూజిస్తాడు, క్రిస్టియన్ని నమ్ముతాడు, అల్లాని నమ్ముతాడు. అదే హిందువుల దగ్గర ఉన్న గొప్ప మనసు. ప్రతి ఒక్కరికి మొక్కుతాడు ఒక హిందువు. ఎందుకంటే మన దేవుళ్ళని ఎంతగా ప్రేమిస్తామో వాళ్ళ దేవుళ్ళని కూడా మనం గౌరవిస్తాం. కానీ ఆ సైడ్ ఉన్న కొందరు సన్నాసిగాళ్లకు మన దేవుళ్ళంటే పడదు. మన దేవుళ్ళని తిడతారు. అలాంటి ఎదవ కొడుకులే ఇంతకుముందు చెప్పిన ఎదవలు. మీరు నోటితో తిడితే మేము చేతల్లో చూపిస్తాం, మీ పతనాన్ని శాసిస్తాం. గుర్తుపెట్టుకోండి, హిందువులంటే ఆషామాషి కాదు. ఈ పతనాన్ని ఎవడైతే హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడతారో వాడల్లా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. తొందరగా కలిపేస్తాడు మా దేవుడు. చూస్తున్నాం కదా, ఎంతో మంది ఇలా తిక్కిన ఎదవలు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ ప్రకాష్ రాజు గారు కూడా ఒకప్పుడు కలిసిపోతాడు తొందరలోనే. ఇక ఇప్పుడు తమిళనాడులో విజయ్ సీఎం కాబోతున్నారు. విజయ్ గారు కూడా ఇలాగే ప్రతి మతాన్ని గౌరవించి మంచిగా పరిపాలన చేసుకుని ఉంటే 4 రోజులు ఉంటాడు. లేదంటే నేను గొర్రెబిడ్డనే కదా, నేను మాట్లాడతాను అంటే తమిళనాడు ప్రజలు, హిందువులు ప్రతి ఒక్కడు కాలితో తన్ని కాలగర్భంలో కలిపేస్తారు. ఇది ఖచ్చితం. తమిళులు దేన్నైనా సహిస్తారు, కానీ హిందూ ధర్మాన్ని తిడితే మాత్రం హిందూ తమిళులు ఒక్కడు కూడా క్షమించడు. అందుకే ఈ ఎన్నికలు నిదర్శనం. ఎందుకు విజయ్ గారికి ఓటేశారు అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక మంచి ఉందంటే విజయ్ గారు. సనాతన ధర్మాన్ని ఆయన తిట్టలేదు, అందుకే ఆయనకు హిందువుల ఓటు పడ్డాయి, గెలుపొందుతున్నారు. అదే కానీ ఒక్క మాట జారారో మళ్ళీ కాలగర్భంలో కలిపేస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. హిందువులు బీజేపీకి ఎందుకు ఓటు వేయలేదంటే అక్కడ తమిళ్లో బీజేపీ చాలా చోట్ల నిలబడలేదు, అక్కడ క్యాడర్ లేదు, సీఎం క్యాండిడేటు లేదు. ఒక మంచి కేడర్ ఏర్పరచుకుని సీఎం క్యాండిడేట్ ఒక మంచి వ్యక్తి అక్కడ నిలబడితే హ్యాపీగా వచ్చేస్తుంది బీజేపీ. ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోండి, హిందువుల జోలికి, హిందూ దేవుళ్ళ జోలికి ఎవడైనా వస్తే తొక్కి పడేస్తారు హిందువులు. అది గుర్తుపెట్టుకోండి. మంచివారు మంచే, చెడ్డకొస్తే చెడ్డే. మంచిగా మీరు 4 అడుగులు వేస్తే మేము 10 అడుగులు వేస్తాం, చెడుగా మీరు 10 అడుగులు వేస్తే మేము 100 అడుగులు ఎదురొచ్చి కాలగర్భంలో కలిపేస్తాం. జై భారత్, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.